ఇది వర్షం నీళ్ళు ఓనికి పెట్టింది. ఈ వర్షం నీళ్ళు ఓనికి పెట్టినటువంటి లైన్ ఏదైతుందో అది జామ్ అయిపోయి రోడ్ల మీకు వచ్చింది. ఇదే జామ్ అయింది. లేట్ నీ రెండు కూడా అవే. ఈ వర్షం నీళ్ళు పోవడానికి పెట్టినటువంటిది జామ్ అయింది అంటే దేనికి జామ్ అయింది అది ఫస్ట్ ఒకటే ఆలోచించాలి. సార్ ఏమంటాడంటే జనాలందరూ కూడా అనుకునేదంటే రెయిన్ వాటర్ అంటే వర్షం నీళ్ళకు ప్రాబ్లం లేదు, డ్రైనేజ్ ఏదైతే వస్తుందో కాకతీయ నగర్ వచ్చేసేసి ఆ రామారాయణ విశ్వవిద్యాలయం మొత్తం తెచ్చి ఇందులోనే కలిపినారు. ఒకటి ఇదంతా పోయి మళ్ళీ ఈడికని తీసుకుపోయి ఇటు సైడ్కు మైనానికి కలిపినారు. ఇది ఎంతప్పుడు పోతో చెప్పండి. ఆడ ఉన్నటువంటిది లైన్ ఇంత లైను, దీనికి వచ్చేసేసి ఎన్ని కాలనీలు కలిపితే ఆగుతుంది? దీన్ని ఏం చేయాలనుకున్నా కానీ ఏ కాలనీ ఆ కాలనీకి డ్రైన్ సైలెంట్ డైరెక్ట్ వెళ్ళిపోయి కలిసినాయి అనుకోండి. ఇక్కడ రామాలయం దగ్గర ఒకటి వేసేసి వర్షం బిల్ అటు పోయేటట్టు ఒకటి చేసుకొని ఇక్కడికి వచ్చేది ఈ లైన్ సాయి కాలనీ అంతా వెళ్ళిపోయి అదంతా మైరునార్కు లైన్ పోతే బాగానే ఉంటుంది. ఒక బిట్ అంటే ఏంటన్నా ఇప్పుడు అంటే సగం సగం చేస్తే కొనే లేకపోతే సగం లేకుంటే ఇప్పుడు స్టాచ్యూ దగ్గర మనము ఇంకో దానికి మధ్యలో ఉన్నదానికి లింక్ ఇచ్చినాం అనుకుంటున్నా మళ్ళీ ఎట్లయినా ఇదే ప్రాబ్లం అయితే ఎంత కొత్త లైన్ వేసుకొచ్చారు. ఇది మొత్తం తీసుకుపోయి అక్కడ ఏదైనా ఒక రోడ్ల పార్క్ కొంటే ఆ పార్క్ ఎవరికి బయట వారేద్దామని వాళ్ళు వారేద్దామని డ్రైనేజ్ వాటర్ ఉండే ఆ ప్రయత్నంలో ఉన్నాం. మరి శాంక్షన్ కూడా పెట్టిన మనం ఓకే. నాకు కూడా డ్రైనేజ్ వాటర్ ఈ రెయిన్ వాటర్ తో పాటుగా డ్రైనేజ్ కూడా లైన్ కావాల్సిందే. ఆ డ్రైనేజ్ లైన్ లేకపోతే కూడా అది వేరే ఆ డిపార్ట్మెంట్ వేరే అది వచ్చి సాఫ్ చేయడానికి పరిష్కారం అది కూడా పెట్టినాం. ఇంకేది నాకున్న యాక్చువల్ ప్రాబ్లం ఇది ఈ వర్షం నీళ్ళు అయింది పెట్టింది. తర్వాత డ్రైనేజ్ ప్రాబ్లం వచ్చి జామ్ అయితే దాన్ని తీసుకొచ్చి ఇలా కలిపి డ్రైనేజ్ అసలు యాక్చువల్ ప్రాబ్లం ఇప్పుడు మారుద్దాం డ్రైనేజ్ లైన్ మార్క్ చేస్తే దీనికి సమస్య పరిష్కారం. ఇక్కడ వచ్చి డ్రైనేజ్ లైన్ కొత్త చేస్తే ఈ సమస్య వర్షం నీళ్ళకి కాదు, వర్షం నీళ్ళకి కాదు.